ఒకటి పరిశుద్ధత, ఇంకోటి సమర్పణ, ఇంకోటి తెగింపు. నా ప్రియదేవుడు ఆమె తెగించింది. నేను చచ్చినా పర్లేదు, నేను ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం నా యేసుని గర్భంలో వేస్తా అని ఒక తెగింపు జీవితం. మీరేంటున్నారా? యేసే నమ్మినోళ్ళు భయపడకుండా బతుకొద్దు, యేసే నమ్మినోళ్ళు తెగించాలి. బైబిల్ గ్రంథంలో అన్ని మొక్కి యోసేపు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అందరు శిష్యులు భయపడి పారిపోయారు, కానీ ఆయన ఒక్కడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి ఆయన అతను మరణించినప్పుడు డైరెక్ట్ ఆయన ఒక్కడు మాత్రమే పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహంను తనకిమ్మని తెగించి అడిగిందంట. అందరూ భయపడి పారిపోతే ఆయన మాత్రం తెగించిపోయిండు. అలా పోయిండు కాబట్టి ఆ యేసై తెచ్చుకున్నాడు. అమ్మో నేను పోతే నన్ను కూడా చంపేస్తా కోసం భయపడలే. యేసై దేహాన్ని తీసుకున్నాడు, తన కొరకు చేయించుకున్న సమాధిలో ఆ యేసైని పెట్టిండు. ఆ సమాధి నుండి మళ్ళీ తిరిగి పునరుత్థానం చెందిండు యేసుక్రీస్తు ప్రభువు వారు. అనుమతి యోసేపు తెగించిండు, మరియమ్మ తెగించింది. తెగించిన భక్తులు చాలా మంది ఉన్నారు. నువ్వు ఏం తెగించిన దేవుని కొరకు?